దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 31వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము. ధ్యానించుటకు ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. బాప్తిస్మము ఇచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ధ్యాన వాక్యము రానున్న కాలంలో దేవుని పరిపాలన, దాని సంపూర్ణతను గురించి మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. బాప్తిస్మం ఇచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని యూదయ అరణ్యములో ప్రకటిస్తున్నట్లుగా నేటి ధ్యాన వాక్యాన్ని మనము చదువుకున్నాము, మనము ధ్యానిస్తున్నాము. ఈ యూదయ అరణ్యము ఎక్కడుంది అంటే, బెత్లెహేమునకు దగ్గరలో ఉన్న యోర్దాను నదికి, మృత సముద్రానికి మధ్యన గల 20 మైళ్ళ ప్రదేశములో ఉందటది. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను ప్రకటనను యెరూషలేము వారును, యూదా వారును, యోర్దాను నదీ ప్రాంతం వారును, 3 ప్రాంతాల మనుషులు విని వారి వారి పాపములను ఒప్పుకొనుచు, ఎప్పుడు ఈ యోహాను గారు యూదయ అరణ్యములో ప్రకటిస్తున్న ప్రకటనను విని, యెరూషలేము వారు, యూదా వారు, యోర్దాను నదీ ప్రాంతం అంతటా ఉన్నవారు విని వారి పాపాలను ఒప్పుకుంటూ మారు మనసు పొంది యోర్దాను నదిలోనే యోహాను చేత బాప్తిస్మము పొందినారని మత్తయి సువార్త 3వ అధ్యాయం 6లో వ్రాయబడి ఉన్నది. ప్రభువు రాకడ గురించి విన్న ఈ ప్రాంత ప్రజలు యోహాను చేయు ప్రకటనను విని నమ్మి దేవుని యందు భయభక్తులు కలిగి యోర్దాను నదిలోనే యోహాను చేత బాప్తిస్మం పొందినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడను విశ్వసించి పరిశుద్ధముగాను మారు మనసు పొందుటకు గాను ఎంతో ఆతృతతో బాప్తిస్మము అందరూ ఒప్పుకొని గబగబా అందరూ బాప్తిస్మం పొంది ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడకు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని యోహాను అరణ్యమందు ప్రకటించిన ప్రకటనను విన్నటువంటి ఈ ప్రజలు అందరూ వచ్చేశారు. వచ్చి ఏం చేశారు? ఆతృతతో దేవుని యందు భయభక్తులు కలిగి బాప్తిస్మం పొందారు. బాప్తిస్మము మానవునికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యత కలిగినదో మనము ఈ ప్రజలు పొందుకుంటున్నటువంటి బాప్తిస్మాన్ని బట్టి మనము చూస్తున్నాము. అది ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నదో, అది ఎంత ముఖ్యమో బాప్తిస్మం అనేది. ఆ ప్రకటన విన్నారు. ప్రకటన విన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మారు మనసు పొందేసేశారు. ఎంత ఇది! యెరూషలేము వాళ్ళు, యూదా వాళ్ళు, యోర్దాను నది చుట్టూతో ఉన్నటువంటి ప్రజలు నమ్మేసేసి అది ఎంత ప్రాధాన్యత కలిగినదో వాళ్ళు ఎక్కడ ఆలస్యం అనేది చేయకుండా
అదే ప్రకటించిన యోహాను గారితో బాప్తిసం పొందారు. ఆ పరలోక రాజ్య రాకడ ఎప్పుడు వచ్చునో అది మనకు తెలియదు. గనుక యోహాను గారు ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారంగాను యెరూషలేము ప్రాంత వాసులు, యూద ప్రజలు, యోర్దాను నదీ తీర ప్రజలు ఎలా బాప్తిసం తీసుకున్నారో ఆ పరలోక రాజ్య రాకడ ఎప్పుడు వచ్చునో అది మనకి తెలియదు. కనుక అందరూ అలాగా మారు మనసు పొంది సిద్ధముగా ఉంటే ప్రభువారు ఎప్పుడొచ్చినా పరిశుద్ధత కలిగి ఉంటాము అన్న ఉద్దేశంతో అందరూ బాప్తిసం తీసుకున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిసం అనేది చాలా ముఖ్యమైనది. మనం ముఖ్యమైనదిగా గమనించాలి. అది ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో. కనుక మనమందరము బాప్తిసము పొందిన వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాము, కానీ బాప్తిసం ఇంకను పొందవలసిన వాళ్ళు తప్పకుండా పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి ఉంటే మారు మనసు కలిగిన వారమే అవుతాము. పరిశుద్ధ గ్రంథమంతయు, సృష్టిలో దేవుడు ఏర్పరిచినటువంటి సృష్టి అంతయు మానవుడు చేయవలసిన పని ఏమిటంటే ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి ఉండాలి. ఇది ప్రభువారు అనేక చోట్ల చెప్తూనే వస్తున్నారు. అనేక మంది ప్రవక్తలు చెప్తున్నారు, అనేక మంది భక్తులు చెప్తున్నారు, దేవుని నమ్మినటువంటి దేవుని ప్రభువారి యొక్క శిష్యులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ముఖ్యమైనది ఏమిటంటే బాప్తిసము పొందుటకు కానీ ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి ఉంటే మారు మనసు పొందినట్లే. మనం మారు మనస్సు కలిగిన వారం అవుతాము. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి వింటూ ఈ మాటని తప్పకుండా ప్రతి మానవుడు ప్రేమ కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి. కలిగి ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం ఉంటాము. మనము దేవుని రాకడకు సిద్ధపాటు కూడా కలిగి ఉంటాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గుర్తెరిగి మనమందరము బాప్తిసం పొందాలి. చక్కగా దేవునికి వినయ విధేయతలతో మనం జీవించాలి. ఒకరికొకరికి అనేక కుటుంబాలలో వినయం అనేది లేనందువల్ల అపవాదికి మనం చోటిచ్చినట్లవుతుంది. మనం అపవాదిని దగ్గరికి తీసుకుంటామా? మనము ప్రభువారి సహవాసంలో ఉంటామా? మనం ఎవరైనా సరే ఒక్కొక్కరు మనం ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే నీకు ప్రేమ, వినయము, క్షమాగుణము లేదో నీవు అపవాదిని ఆశ్రయించినట్లే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము తప్పకుండా ప్రభువు రాకడకు మనం సిద్ధపాటు మనం కలిగి ఉండటానికి బాప్తిసాలు మనం పొంది మనం ఆనందమైనటువంటి జీవితంతో మనం గడుపుచూ నిత్య ప్రార్థనలతో మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ తండ్రి నీ యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండేలా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమనియు నీ పరలోక ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు తండ్రి మాకు సరైనటువంటి ఆత్మీయత శక్తిని మాలో అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్.
ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.